అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉగాది నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్న 5 రాసులు ఇవే. ఇక నుంచి అదృష్టం వీరి వెంటే. మార్చి నెల తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే 5 రాసులు ఇవే. 2025లో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగు పెట్టనున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసులకు అదృష్టం కలగనుంది. మరి ఆ రాసులేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శనీశ్వరుడు ప్రతి 2 గంటల 30 నిమిషాలు సంవత్సరాలకు తన రాశి మార్చుకుంటూ ఉంటాడు. 2025లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగుపెడుతున్నాడు. నల్ల బంగారం అవుతుంది. ఆ అదృష్టం రాసులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1గా కటక రాశి. కర్కాటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది. శని భగవానుడు మీకు 9వ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారో. మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. బయట విదేశాలకు వెళ్లి వస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి. శనివారం రోజు విఘ్నేశ్వరుడిని, దుర్గాదేవిని పూజించాలి. నవగ్రహపీడ పోవడం కోసం శ్రీహరి స్తోత్రాన్ని పయించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే 2 గంటల 30 నిమిషాలు సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన మీకు అన్ని విధాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు పనిచేస్తున్న ఆఫీస్లో పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు. మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని పయించండి. శ్రీకృష్ణుని పూజించటం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక 3వ రాశి మకర రాశి. మకర రాశివారికి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది. జీవితంలో ఇక మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది. అలాగే కొత్త ఇంటికి మారతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాడు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకరరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని మరియు దుర్గాదేవిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల వంటి సూత్రాన్ని పాటించండి. అలాగే గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పట్టించడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు. ఇక 4వ రాశి తులారాశి. తులారాశివారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతోంది. శని మీన రాశిలోకి సంచారం చేయడం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. మీకు పదోన్నతి లభిస్తుంది. ఏకకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పయించండి. శుక్రవారం రోజు ఆవు నెయ్యితో దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణం చాలా మంచిది. ఇక 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. మీకు నా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీకు ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండను. వ్యాపార అభివృద్ధి జరుగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి.
ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణామూర్తిని పూజించండి. శనగలను ఆలయాల్లో పంచిపెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.